సమరయోధుల త్యాగాలను నేటి తరానికి తెలియచెప్పాల్సిన అవసరం ఉందని శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం వారు సాగించిన పోరాటం, చేసిన ప్రాణత్యాగాలను మరువరాదని తెలిపారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ నేతల ఆశయాలకు అనుగుణంగా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. శ్రీ గౌతమ్ హైస్కూల్ చిట్టినగర్ క్యాంపస్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. విద్యార్థులు తెలంగాణ ర్యాలీతో పాటు విచిత్ర వేషధారణలతో అలరించారు. ముఖ్యంగా జాతీయ నాయకుల వేషధారణలో చిన్నారులు జాతీయ స్ఫూర్తిని చాటారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ సూర్యారావు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం సాధించి 80 ఏళ్లు గడిచిందన్నారు. ఈ కాలంలో దేశం అన్ని రంగాల్లో పురోగమించిందని, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే గుర్తింపు పొందిందని అన్నారు. దేశం సాధించిన పురోభివృద్ధికి కారణం అలనాటి మహనీయుల త్యాగ ఫలితమేనని పేర్కొన్నారు. వారి స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజెప్పేందుకు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల తరపున ఇంటింటా జాతీయ జెండాను ఎగరవేసే విధంగా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చామని వివరించారు. వైస్ ప్రిన్సిపల్ తులసి మాట్లాడుతూ, దేశ ప్రజలంతా కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అన్నారు. గౌతమ్ విద్యా సంస్థల అన్ని శాఖల్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామన్నారు. జాతీయ నాయకుల వేషధారణలో విద్యార్థులు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను అలరించారన్నారు. విద్యార్థి దశలోనే దేశభక్తిని అలవర్చుకునేందుకు ఇతర కార్యక్రమాలు ఉపకరిస్తాయని తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని ఆమె ఆకాంక్షించారు. మనం సాధించినటువంటి విజయాల్ని తెలియచేయాలని అందరికీ కోరుకుంటూ, ముఖ్యంగా భారతదేశము అనేక రంగాలలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో, ఆర్థిక రంగాలలో అనేక రకమైనటువంటి విజయాలు సాధించింది. ఈ సాధించిన కారణం ఏంటంటే, మన స్వాతంత్ర సమరయోధులు, దేశభక్తులు, పెద్దలు, ప్రముఖులు వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రము బ్రిటిష్ వారి నుంచి తీసుకురావడం జరిగింది. 1947 ఆగస్టు 15న అర్ధరాత్రిన ఈ స్వతంత్రం రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశము అనేక రంగాలలో దూసుకు వెళుతూ ప్రపంచంలోనే ఒక ప్రముఖ స్థానాన్ని కల్పించినందుకు మనకి నిస్వార్థంగా పెద్దలందరూ కూడా భగత్ సింగ్ కానీ, అట్లాగే సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ, ఝాన్సీ లక్ష్మి కానీ, అట్లాగే అల్లూరి సీతారామరాజు కానీ, వీరందరూ కూడా స్వతంత్ర పోరాటం చేసి మనకి ఈరోజు స్వతంత్ర వాయువులు పీల్చుకునే రకంగా ఇచ్చినందుకు వాళ్ళకి మనందరూ కూడా కృతజ్ఞంగా ఉన్నాము. ఏదైతే మహానుభావులు దేనికోసమైతే స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళ యొక్క ఆశల ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ 2047 కల్లోనూ ప్రపంచంలోనే భారతదేశం ఒక అత్యున్నత స్థాయిలో ఉండాలని, అప్పుడే మనం వాళ్ళ యొక్క ఆశల ఆకాంక్షలు నెరవేర్చడం అవుతామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులందరూ కూడా ఇంకొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదములు, నమస్కారములు. మనకి ఎన్నో పండుగలు వస్తాయి. మనకి భారతీయులకి ముఖ్యమైన పండుగ, జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం, ఈ ఇండిపెండెన్స్ డే. మన ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే మనం ఆగస్టు 15న చేసుకుంటాము. ఆ సందర్భంగానే మా బ్రాంచెస్ అన్నిటిలో కూడా ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసాము. దానిలో భాగంగానే ఈరోజు ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. దీనిలో పిల్లలందరూ విచిత్ర వేషధారణ, స్వాతంత్ర సమరయోధులు గాంధీ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్, భారత్ మాత ఇవన్నీ గెటప్స్ వేసుకుని తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థులందరినీ అలరించారు. దానిలో ఎందుకంటే ఈ భారతదేశం మన బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి చెందిన రోజు అది ఆగస్టు 15. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాల్లో మన దేశం చాలా వృద్ధి చెందింది. మన ప్రధానమంత్రి గారు ఘర్కే తిరంగ్ ప్రతి ఇంటిలో, దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊర్లో, ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలన్నారు. అదేవిధంగా మేము కూడా మా విద్యా సంస్థల్లో పిలుపునిచ్చాము. ఈ దేశభక్తి అనేది చిన్నతనం నుంచే, విద్యార్థి దశ నుంచే పిల్లల్లో ఉండాలి, పిల్లలకు అలవరచాలి అని చెప్పి మేము ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. మరొకసారి మా విద్యా సంస్థ శ్రీ గౌతమ్ విద్యా సంస్థల తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారి 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.